పబ్లిక్ ఎట్లున్నారు? అంత మంచిదేనా? మరి వార్తలు చూసేందుకు అందరు తయారుగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పాండి. కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు షురు. తెలంగాణలో గీ మంత్రి పదవి గీళ్ళకిత్తరు, గా మంత్రి పదవి గాళ్ళకేనట పక్క. ఈ నడుమనే కారు పార్టీకెంచి షెయ్యి పార్టీల షేరికైనోళ్ళ దాంట్లోకెంచి ఓ ఇద్దరికి మంత్రి పదవి ఖచ్చితమేనట. ఇగో గీసొంటి ముచ్చట్లు మస్తుగా మాట్లాడుకున్నారు తెలంగాణ అంతటా. కానీ గివే తగ్గించుకుంటే మంచిది. రాష్ట్ర క్యాబినెట్లో అన్ని శాఖలు నిండిపోయినాయి, ఏ శాఖ ఖాళీ లేదు అని మొన్ననే చెప్పిండు సీఎం రేవంత్ అన్న. అయితే మంత్రి పదవుల మీద ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ముచ్చట చెప్పిండో మంత్రి. మరిగా మంత్రి ఎవలో కానీ చెప్పిన ముచ్చట ఏందో పురాగరుచుకుందాం, నడువుండ్రి. తెలంగాణలో మంత్రులయ్యే ఛాన్సు కొందరికి బగ్గనే ఉన్నదట. ఇంకొన్నొద్దులనే మంత్రివర్గ విస్తరణ ఉంటదట. ఇక ఇప్పటికే ఉన్న మంత్రులు కొందరు వాళ్ళ శాఖలు మారే ఛాన్స్ కూడా ఉన్నదట. రాష్ట్రానికి హోం మంత్రి అయినా, చదువుల మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా నేనే, అంతా నేనే, అన్నిటికీ నేనే అన్నట్టు చాలా శాఖలను అయిన తాన్నే పెట్టుకున్నాడు కదా సీఎం రేవంత్ అన్న. అగ్గో ఇప్పుడు దాంట్లోకెంచి హోం మంత్రి శాఖ సీతక్కకిత్తరట. షెయ్యి పార్టీకెంచి పువ్వు పార్టీలకు పోయి రేవంత్ అన్నను ఇరుగా మరగదిట్టి మళ్ళా కొన్నొద్దులనే షెయ్యి పార్టీలకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి సారుకు షెయ్యి పార్టీ అధికారంలో లేదని కారు పార్టీల షేరికయ్యి కారు పార్టీ అధికారం పోయిందని మళ్ళా షెయ్యి పార్టీలకు పోయిన దానం నాగేందర్ అన్నకు మంత్రి పదవులు వచ్చే ముచ్చట్లిన పడుతున్నాయి. అయితే ఇద్దరికి కాకుండా ఇద్దరిట్లా ఒక్కలకే ఇద్దరు కావచ్చు. ఇక అట్లనే నిజామాబాద్ కెంచి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమాట. ఇవన్నీ తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర నరసింహ సారు చెప్పుకొచ్చిండు. విలేకరులందరితోటి దోస్తాన్ల మాట్లాడుకుంటా గీ ముచ్చట చెప్పిండట. రేవంత్ అన్నేమో గట్లంటాడు, నరసింహ సారేమో గిట్లంటాడు. మరి ఎవల మాట పట్టుకోవాలనో ఎవల మాట నిజమో తెలియదు గాని ఒక్కలు ఒక్క మాట చెప్పే బదులు అందరు కూసుండి ఓ మాట అనుకొని ఒకటే మాట మీద ఉంటే అయిపోతది కదా. పీసీసీ ఎవ్వలనేది, హోంమంత్రి ఎవ్వలనేది, మంత్రి పదవులు ఎవలకత్తయ్య అనేది, ఇట్లా అన్ని ఓపారి మీ లోపట మీరే మాట్లాడుకొని గిదే ఫైనల్ అని బయటికి డూన్రి. లేకపోతే మీ దాంట్లో మీకే పొసుకుతలేదా అని లేనిపోని అనుమానాలు వస్తాయి సార్లు పబ్లిక్ కు. ఏమంటున్నాం? చిన్న పోరగాన్లు ఎంత అల్కగా చాక్లెట్లు తింటారో కొందరు సర్కారు కొలువు చేసే అధికారులు కూడా గంత కంటే ఎక్కువ అల్కగా లంచాలు తీసుకుంటారు. పోరగాన్లతోటి చాక్లెట్లు తినిపించడన్న మానిపియచ్చేమో కానీ అధికారులతోటి లంచాలు తీసుకోపిచ్చుడైతే మానిపియలేము. అయితే నేను మానిపిత్త చూడుండ్రి అని గీ ఎమ్మెల్యే ఏం చేసిండో చూసిరా పోన్రి. నీకు వయసు వచ్చింది, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట్టు పలానా ద్వారా రుజువు చేసి ఏమైతావు? రాజీనామా చెప్తావా? ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. దోపిడీ ఎంత దొరికితే అంత ఇంత అంత అని కాదు. లేదు డబ్బు తీసుకోకుండా పని చేస్తానని చెప్తావా? ఎవరి మీద పెట్టి చెప్పు, ఎవరి మీద పెట్టమ్మా. ఎవరు దగ్గర ఆఫీస్ మీద పనికి వచ్చిన ఎవరి దగ్గర రిజిస్టర్లో కానీ డబ్బు తీసుకోండి. ప్రొద్దుటూరు రిజిస్టర్ ఆఫీస్లా సబ్ రిజిస్టర్ గా కొలువు చేస్తున్న ఎంకట రత్నమ్మ అనే గీమే మస్తుగా లంచాలు తీసుకుంటున్నదట. గందుకే సాక్షాత్తు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సారే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కచ్చిండు. జనాలతానా లంచాలు తీసుకోకుండా పని చేస్తావా అని అడిగి ఆమెతోటి ఒట్టు కూడా పెట్టించిండు. ముందుగాల అసలు నేను లంచాలే తీసుకోలేదు సారు అని చెప్పింది. నువ్వు లంచాలు తీసుకుంటున్నావు అని ప్రూవ్ చేస్తే రాజీనామా చేస్తావా అని ఎమ్మెల్యే సారు అడిగే వరకు సప్పుడు చేయకుండా అట్లనే నిల్సున్నది. ఇక సారు అస్సలకే ఇడిచిపెట్టకుండా గట్టిగా అడిగే వరకు నోటి మాటతోటే లంచాలు తీసుకోనని చెప్పింది గాని గా మాట ఉత్తగా కాదు, దేవుని మీద ఒట్టేసి చెప్పు అని అన్నాడు ఎమ్మెల్యే సారు. అనుడే కాదు, దేవుని పోటువ కూడా తెప్పించి ఒట్టేపిచ్చిండు. ఇక భయంతోటో భక్తితోటి 7 కొండల ఎంకన్న మీద ఒట్టేసి మరీ చెప్పింది లంచాలు తీసుకోనని సబ్ రిజిస్టర్ వెంకటరత్నమ్మ. ఇప్పటికెంచి ఎవరన్నా లంచాలు తీసుకున్నట్టు ఎరకైతేనైతే ఎంబట యాక్షన్ తీసుకుంటా అని వార్నింగ్ ఇచ్చిండు సర్కార్ కొలువు చేసేటోళ్ళందరికీ ఎమ్మెల్యే సారు.
అడిగేటోళ్ళు లేరు ఆపేటోళ్ళు లేరన్నట్టే ఉంటారు కొందరు సర్కారు ఉద్యోగులు. జనాల మీద పడి లంచాలను తీసుకొని వాళ్ళ రక్తం తాగుతారు. గసంటోళ్ళందరినీ గిట్లా ఆఫీసుల చుట్రుంగా తిరిగి మార్సుడు కట్టమే. అలవాటైన పానం ఉత్తగనే ఊకుంటదా? ఇట్లా దేవుని మీద ఒట్టు పెట్టి అటెనకల ఒట్టు తీసి గట్టు మీద పెడతారు. లంచాలు తీసుకోకుండా తిన్న తిండి పెయ్యిన పట్టది కొందరు ఆఫీసర్లకు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. బండి సంజయ్ అన్న అంటే ఇన్నొద్దులు ఓ రాజకీయ లీడర్గానే చూసినాం. అన్న మాటలు కారెడ్డాలు సంచుల కొద్ది పంచులు, దేశం కోసం ధర్మం కోసం హిందూ మతం మీద అన్నకున్న పాయిరం, దానికోసం అన్నవడే అవస్థలు. పువ్వుపాటి తెలంగాణల గల్లీ గల్లీకి ఓనికి అన్న చేసిన కృషి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తుగా యాదత్తాయి బండి సంజయ్ అన్న గురించి. కానీ సంజయ్ అన్నకు నిజంగా అన్నాలమైందుల్లా, చిన్న అన్నాలం కాదు, మళ్ళా మస్తు పెద్ద అన్నాలమే అయింది. మళ్ళా గది కూడా ఎవరో చేసిన అన్నాలం కాదు, అన్నకన్నే అన్నాలం చేసుకున్నాడు. అన్నాలం అంటే రాజకీయంగా చేసుకున్న అన్నాలం కాదులేన్రి. సంజయ్ అన్న లోపటున్న రాజకీయ లీడర్ కు సానవెట్టి ఎన్నవెట్టి బయటికి తీసిండు గాని లోపటున్న కళాకారున్నైతే లోపట్నే వెట్టి తొక్కేసిండు బండి సంజయ్ అన్న. అరే ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడన్నా లోపటున్న కళాకారుణ్ణి బయటికి తీద్దామని అనిపించలేదో ఏందో గాని మైకు వట్టిండంటే అవతల పాటోల మీద గరమవుడు తప్పితే ఏనాడు కూడా లోపటున్న కళాకారుణ్ణి బయటికి తీసి దునియాకు చూపెట్టలే. గందుకే సంజయ్ అన్న తోటి తొక్కబడి అన్నాలమైన గా కళాకారు ఇయాల సంజయ్ అన్న లోపట్కెంచి తన్నుకుట బయటికచ్చిండు తుఫాన్ లెక్క. నీ యవ్వ గప్పటి సంది కళాకారుడంటావు అన్నాలమంటావు, ఏం చెప్దాం అనుకుంటున్నావు? సంజయ్ అన్న ఏం చేసిండు అని గరమైతున్నారులే. గీంత హైపియకపోతే సంజయ్ అన్న లోపటున్న కళాకారుడు మన మీద గరమైతాడు. ఇక మరి అసలు ముచ్చట ఏందంటే, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. అబ్బా ఏం బాడినవన్నా, పోయింది అద్దిరిపోయింది, ఏడుకోబోయింది. బాగున్నదన్నా, నిజంగా బాగున్నది. గింత టాలెంట్ ను లోపట పెట్టుకొని గిన్నొద్దులు రాజకీయంలున్నవేందన్నా? సినిమాలకు పోతేనైతే ఏనాడో పెద్ద సింగర్ అయ్యేటోన్వి. గా ఆస్కార్ ఏదో వెనకటికే వచ్చేది. మ్యూజిక్ ఏమన్నా నేర్చుకున్నావో లేదో గాని రోజు పాటలు వాడేటోళ్ళ కంటే మంచిగా వాడినవు అని మస్తుగా సంబురపడుతున్నారు బండి సంజయ్ అన్న గానామృతాన్నిన్న సంజయ్ అన్న ఫ్యాన్స్. ఉస్నాబాద్ భార్గవపురంలో సరస్వతి శిశు మందిర్ బడి ఓపెనింగ్ కార్యానికి పోయిన సంజయ్ అన్న మైక్ అందుకొని మాట్లాడుడే కాదు, పాట కూడా వాడి అన్న లోపటున్న కళాకారుణ్ణి అందరికి పరిచయం చేసిండు. వా అన్న వా అని మస్తుగా తారీఫ్ చేస్తున్నారు గిన్నొద్దులు. మాటల తూటాలతోటి దాడి చేసే సంజయ్ అన్న గిప్పుడు పాట వాడుడు చూసిన పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి వార్త తీసుకొస్తాడో లేదో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే? ఈ ముసలి చెట్టు కట్టేసినా నేను బల్బ్ బాగున్నది. రౌండ్ వేసినాక గ్రామ పంచాయతీ. ఆగో మా తాత చేయాలకు గిల్ల పంచాయతీ ఏంది కావచ్చు? ఓ కెమెరా అన్న, మా తాతని చూపించమంటే గీ కొట్టుకునేటోళ్ళని చూస్తున్నావేందే? అరే నేనెవరో తెలుసుకోరన్న కొట్టు మీకు పుణ్యం ఉంటది. నువ్వు ఎవరో మాకు అర్థం కాదనుకుంటావా? రాత్రి పూట అరే మా తాతనే ఉన్నట్టున్నాడు కదా. ఓ మీ చేతులకు జట్టలు ఉట్టగదరా, ముసలోని గంతగనం కొట్టిల్లేంద్రా. కొట్టుడా ముసోని ఒళ్ళంతా చీరి పెట్టాలి. మా ముసోడు మా ఊరినంతా ఆగం చెప్తాడు. నేనేం ఆగం చేస్తాను మీ ఊరిని. అరే నువ్వు ఆగరాదు ముసలోడా, వాళ్ళు నిన్ను ఎందుకు కొడుతున్నారో అరుసుకొని జర నన్ను. ఓ అన్న మీరే చెప్పుండ్రే, మా ముసలోడు చేసిన తప్పేంది? ఏంది ఈ ముసలోడు మీ తాత? 4-5 రోజుల బట్టి మా ఊర్లో రాత్రిపూట తిరుక్కుంటా మంత్రాలు తంత్రాలు ఊరు చేసుకుంటా దొరికిండు. కొడుకు ఇవాళ దొరికిండు గుద్దరా.
అరే ఓర్వారి అరే నా ముసలి దాని మీద మంచిగా నాకు తిట్టు చక్కగా రావురా నాకు మంత్రాలు ఏమత్తాయి రా రాత్రి పూట ఎందుకు తిడతావురా నువ్వు అరే ఓర్వారి ఏ మీరేం మనుషులు ఉన్నారే అన్నం పుణ్యం తెలియని మా తాతను పట్టుకొని మంత్రాలు వస్తాయని కొట్టేటందుకు మీకు జర్రంతనన్న సిగ్గు సరే లేదా? ఏయ్ ఏం మాట్లాడుతున్నా పోరి నీ తాత రాత్రి పూట మా ఊరికి ఎందుకు వచ్చావు నువ్వే అడిగా నువ్వే అడుగు. అవును గా రాత్రి వాళ్ళ ఊరికి ఎందుకు అయినవే నువ్వు? అరే మా బామ్మర్ది కొడుకు నర్సిగాంధీ ఈ ఊళ్ళో అటు కోసం వాడక కాదు అనే అయితే వాడిని చూసినందు కానీ బయలుదేరిన అయితే ఏ బస్సులో చూసినా బస్సు నిండా ఆడోళ్ళే ఉంటాను సీట్లు దొరుకుతలేరు అని వరంగల్ బస్ స్టాండ్ లో నిలబడి ఖాళీ బస్సు కోసం ఎదురు చూసి ఆఖరి బస్సుకి వచ్చేటాలకు నాచిరైంది గంటే ఇక ఇంకేంది రోజు రాత్రిపూట వాళ్ళ ఊళ్ళకి వచ్చి ఇంట్లో ముంగట నిమ్మకాయలు పెట్టి పూజలు చేసే మంత్రగానివి నువ్వే అనుకొని కొట్టిండ్లు అంతేనా? వచ్చి అంతేనా అంటవేంది తల్లి బస్సు దిగుడే ఆలస్యమైంది. ఇగో ఈ బచ్చబాజిగాళ్ళంతా మందకు మంద వచ్చి ఒక్కటే పారి మీద పడి గుద్దుతే రాళ్ళ వాళ్ళ మీద పడ్డట్టు అయితే ఆగే ఇక చూడు ఒళ్ళు ఊనం చేసిర్రు అగ చూడు ఎంత ఎత్తున్నారో ఈ బచ్చబాజిగాళ్ళు. ఓ అన్నలు మా తాత గసంటోడు కాదే మంత్రాలు మాయలు ఉన్నాయంటే కూడా నమ్మేటోడు కాదు. నిన్న నా దగ్గరనే 200 రూపాయలు అడుక్కొని వాళ్ళ బామ్మర్ది కొడుకుని చూసేటందుకు మీ ఊళ్ళోకి వచ్చిండు. మా తాతని ఇడిచిపెట్టుండ్రే జరా పుణ్యం ఉంటదే మీకు. అరే దెబ్బలు బాగానే దాకా తప్పైంది తాత కసా నువ్వు రాత్రి పూట నువ్వు వచ్చే వరకు ఎవడో కొత్త అనుకొని కుమ్ముడు జరిగింది తాత. అరే చల్లేరి అరే మీకు జర్రంతరైనా సిగ్గు చెర ఉన్నదారా కుక్కనికి వచ్చి అడుగొచ్చి ఇప్పుడు మళ్ళీ బుధగరిస్తాను ఎవరా ఆయన మీరు ఏం మనసులు అన్నట్రా మంత్రాలకు చింతకాయలే రాలే అని అంటారు. అసలు మీరు మనసులు చత్తాను అని వాడొకరు వీడొకరు చెప్పంగానే చెప్తానా మీరు మీ దక్కువ బతుకులకి అయితే గింత కొట్టుడు ఆడ కొట్టుడు కొడితే మీ ఇంట్లో చుట్టుముట్టు పసుపు కుంకుమలు నిమ్మకాయలు వేసి వాడెవడో మిమ్మల్ని భయపెట్టాలని చూస్తాడు వాడిని దొరకబట్టి రాదురా మీరు అమాయకులు నన్ను వచ్చింది ఎవరో వాడే నువ్వు అనుకున్నావు తాత. మళ్ళీ అదే మాట్లాడతావు ఎవరా సిగ్గు తప్పినోడా నీ వాడు నేను ఎట్లయితారా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. హో అట్లా ఈ ఊళ్ళోనే కాదే తాత గా పల్నాడు జిల్లా చిన్నతుర్కపాలెం అనే ఊళ్ళే కూడా ఇండ్ల తలుపులకు గోడలకు చెట్లకు మేకులు కొట్టి ఎర్రబట్టల పసుపు కుంకుమ నిమ్మకాయలు కట్టి పోతున్నారట. మరి వాళ్ళు ఎవలో ఏమో. ఇంటారు రారా మీరు అన్నట్టు వాడి తల్లే పసుపు కుంకుమలకు నిమ్మకాయలకు అంత పవరే ఉండేది ఉంటే సచ్చిన మనుషులను ఎందుకో లేపుతలేరేమరా మనుషుల రోగాలను రొంపులను ఎందుకో తక్కువ చేస్తలేరేమరా అట్లా చేసేది ఉంటే ఈ దావకాలు ఎందుకు ఇన్ని ఉంటాయి ఈ మనుషులు ఇన్ని రోగాలతో ఎందుకు ఇబ్బందులు పడతారు చెప్పుర్రి అంతే తాత. మళ్ళీ అంతే అంటావు ఇప్పటిదాకా తగినాకలా. అవును మా తాత అన్నట్టు ఈ కాలంలో గా మంత్రాలు తంత్రాలు ఎక్కడి అన్నలు వాటిని ఏం పట్టించుకోకుండ్రి. ఓ ఇంకా ఈ బడిగాళ్ళు ఎసోటి పని చేసిర్రు అనుకుంటానవే అటు కొస వాడోళ్ళు ఈ వాడకు రాకుండా ఇటు వాడోళ్ళు అటు కొస వాడకు పోకుండా నడివులే కంపేసుకున్నారే అంచనా. అరే అది తుంటకొక్కు లెక్క ఉన్నావు చదువుకున్న లెక్క కానొస్తావు నువ్వన్నా చెప్పవారా మంత్రాలు తంత్రాలు లేవు అనేటి వీళ్ళకి చెప్పవా? అరే ఆ కొసవాడి నుంచి వచ్చే ఈ కొసవాడికి వచ్చి మాకు మంత్రాలు ఎత్తాండ్రు. అరే మళ్ళీ ఎట్లా మాట్లాడుతావు సిగ్గు తప్పినాడు మంత్రాలు లేవురా అంటే మళ్ళీ మంత్రాలు చేస్తానని అంటే ఎవరా చదువుకున్నావు కాదు నువ్వు? ఏ ఊకోవే అన్న మళ్ళీ మంత్రాలు చేస్తానులని చెప్పకు ఇజ్జత్ పోతుందంతా. మనిషి భూమిని ఇడిచి వేరే గ్రహాలకు పరిగెడుతున్న ఈ కాలంలో మంత్రాలు నిమ్మకాయలని వాటిని చూసి భయపడతారే. ఉండర్రా గిక్కడనే ఉండుర్రి పసుపు కుంకుమలు నిమ్మకాయలు గోడలకు మొలలు దూలానికి చెప్పులు అనుకుంటా ఆ మూఢనమ్మకాలు నమ్ముకుంటే గీ ఊరినే పండుర్రి. అరే దయ్యాలు భూతాలు ఉంటాయనే మాట నిజమే అయితే వాటిని చంపేసేటందుకు దేవుడు కూడా ఉంటాడనే ముచ్చట కూడా నిజం కావాలి కదరా. మీరిట్ట భయపడుతున్నంత కాలం మిమ్మల్ని భయపెట్టేటోడు కూడా భయపెట్టుకుంటూనే ఉంటారా. మీ లోపల ఎవడో ఒక్కడు ధైర్యం చేసి అసొంటి నిమ్మకాయలను పసుపు కుంకుమలను తీసి అవతల వాడేస్తే అందరూ ఏకమవుతారు మీ వెనక నడతారు. ఓకే అవును మరి అట్లా ధైర్యం చేయాలి అర్థమైందా? మంత్రాలు లేవు. అబ్బా వెనకటి మనిషివే అయినా ఈ తరం పొల్లగాన్లకు కళ్ళు తెరిసే ముచ్చట చెప్పినవే తాత. చూసిండ్రు కదా పబ్లిక్ ఈ రోజులలో కూడా కొందరు ఇంకా మాయలు మంత్రాలు చేతబడులు అనుకుంటా పబ్లిక్ను బురుడి కొట్టిస్తూనే ఉన్నారు. నమ్మేటోళ్ళు బుగులు పడుతూనే ఉన్నారు. మూఢనమ్మకాలను నమ్మేటోళ్ళంతా ఇప్పటికన్నా జరంత మారుండ్రి. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సూతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూసేస్తే ఒక పని అయిపోద్ది. వామ్మో
గిల్లను చూసిండ్రా అనుల్లా చేతుల బకెట్లు డబ్బాలు బిందెలు పట్టుకొచ్చి లారీ మీద ఎట్లెగబడుతున్నారో దొరికిన కాడికి దొరికినట్టే ట్యాంకర్లున్న నూనె నింపుకొని పోయినరు. భద్రాద్రి జిల్లా మొద్దులగూడెం ఊళ్ళే జరిగింది ఇది. అయితే కాకినాడకెంచి హైదరాబాద్ పోతున్న గీ ఆయిల్ ట్యాంకర్ కు ఎదురుంగొచ్చిన ఇంకో వెహికల్ ని తప్పియబోతే అదుపు తప్పి బోర్ల పడ్డదట. ఇంకేంది ఈ ముచ్చట ఆడున్నోళ్ళకు ఎరకయ్యే వరకు ఇంట్లున్న బకెట్లు బిందెలు డబ్బాలు పట్టుకొని లారీ కాడికి లైన్లు కట్టిండ్రు. ఆగు చూస్తున్నారు కదా, గీమకైతే ఆపతి బగ్గనే ఉన్నట్టున్నది. గీడ నడచనీకే బాట సక్కలేదంటే బకెట్ నిండారుగా నూనె నింపుకొని పోయింది. ఇగో పెద్ద మనిషి కథ చూడుండ్రి. మెల్లగానే పెద్ద మనిషి నీ ఆపతి సల్లగుండా. ఓ దిక్కు ఆనకు మట్టి జారుతున్న సుతం ఆవుతలేడు కదా, తెచ్చుకున్న బకెట్ పట్టుకొని నూనె కోసం మందలసొచ్చిండు. ఇల్లు గాలి ఒకడేడితే సుట్టకు నిప్పు కావాలని అడిగినట్టు ఓ దిక్కు ట్యాంకర్ బోర్ల పడ్డ బాధల ఆళ్ళుంటే గీళ్ళేమో అండ్లకెంచి నూనెను తెచ్చుకునే పనుల పడ్డరు. ఇగి ముచ్చట ఎరకైనాక పోలీసోళ్ళొచ్చి లారీని బయటికి తీసిండ్రట. అబ్బా అసలుకే వంట నూనెల ధరలు బగ్గపిరమైనయి. బకెట్ల కమాన్ ఎత్తుకపోయి నూనెతోని ఇక కమ్మగా ఫ్రైలు చేసుకొని బజ్జీలు మిర్షీలు దేవుకుంటారు కావచ్చు. ఇక ఫిరిగా వచ్చింది కదా అని ఎక్కువ తక్కువ నూనెను వాడేరు. అటెన్క దావకంలో లక్షలు పెట్టాల్సి వస్తుంది అని అనబట్టిండ్రు ఈ లాపెచ్చనను చూసినోళ్ళు. ఓర్ని కథ సల్లగుండా. గిల్లకు దమాకున్న జాగల్నే ఉన్నదో లేకపోతే మెదళ్ళకెంచి మోకాళ్ళకు జారిందో గాని చూడుండ్రి వానలెట్లా రోడ్లెత్తున్నారో. కామన్ గా వానకాలం వచ్చిందంటే రోడ్లేసే పనులేం చెయ్యరు గాని హర్యానాలున్న కార్నాల్ అనే జాగల గిల్లు చూడుండ్రి ఓ పక్క మీదికెంచి వాన ఇంకో పక్క రోడ్ల మీదికెంచి వరదలు పోతున్నా కూడా రోడ్లేసిండ్రు. ఇది చూసి ఆడున్నోళ్ళు మస్తు పరిశాన్ అయినరట. గీళ్ళేందిరా నాయన ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు. వాన లేనప్పుడేసే రోడ్లే వానలకు కొట్టుకపోతాయి. అసొంటిది గిల్లు వానల్నే రోడ్లు ఎత్తున్నారంటే ఇక రోడ్డేముంటదని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. గిట్లుంటాయి చూడుండ్రి కొందరు చేసే పనులు. దేశానికి స్వాతంత్రం వచ్చి గిన్నెండ్లైన సుతం కొన్ని బల్లె సౌలతులైతే చక్కగా అయితే లేవు కదా. ఇగో గిడ చూడుండ్రి ములుగు జిల్లా బోధాపురం అనే ఊళ్ళే పిల్లగాండ్లను చెట్ల కింద కూసోబెట్టే చదువు చెప్తున్నది మేడం. గీ వల్లే 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుకునే పిల్లగాండ్లందరూ 54 మంది దానుకున్నారట. కానీ గీళ్లకు చదువు చెప్పనీకైతే గిమ ఒక్కలే టీచరు. బల్లె చదువు చెప్పనీకి టీచర్లే కాదు కూసోనీకి రూమ్ల సౌలతులు సుతం చక్కగా లేవట. ఎప్పుడో బడి షురువైనప్పుడు కట్టిండ్రట దీన్ని. ఇక అప్పటి సంది బడికచ్చే పిల్లగాండ్లు పెరుగుతున్నారట గాని క్లాస్ రూమ్లు అయితే చక్కగా లేవట. అందుకే కొందరిని వరండాల కూసోబెడితే ఇంకొందరిని చెట్ల కింద కూసోబెట్టి చదువు చెప్తున్నది గీ పంతులమ్మ. పాపం గీ టీచర్ కు ఓపిక సుతం బగ్గనే ఉన్నట్టున్నది చూడుండ్రి. ఒక మలక ఆడికి ఒక మలక ఈడికి తిరుక్కుంటా పిల్లగాండ్లందరినీ చూసుకుంటున్నది. అయితే చదువైతే ఎట్నో అట్లా ఒకదాన్ని చెప్తున్నా గాని ఆనకాలం వచ్చిందంటే బడి వరద నీళ్ళల్లో మునిగిపోయి పిల్లగాండ్లు మస్తు తిప్పలు పడుతున్నారు. జరంత కొత్త బిల్డింగ్ కట్టియాలని చెప్పుకొచ్చిండ్రు ఆడున్నోళ్ళందరూ. ఆగో స్వయాన మంత్రి సీతక్క జిల్లాలనే గిసొంటి పరిస్థితులుంటే ఇక తతిమ్మ జిల్లాలున్న బడుల పరిస్థితి ఏందో. పేదల కోసం పాటుపడే మంత్రి సీతక్క గిసొంటి స్కూళ్ల మీద సుతం జరంత నజరేయాలే. పిల్లగాండ్లకు కావలసిన సౌలతులన్నీ చక్కగా చేసి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలేయాలని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. అమ్మర బిడ్డ గీళ్ళ తెలివి మామూలుగా లేదు కదా. చూసిండ్రు కదా బంగారు దుక్నంలో గొలుసును ఎట్లా కమాయించిండ్రో. దుక్నంలో ఏదో కొననీకి వచ్చినట్టు 4 మనుషులు వచ్చిండ్రు. ఆ గొలుసులను కొన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా ఆడున్నోళ్లను మాటలల్లో పెట్టి మాయ చేసిండ్రు. ఆగో గీమైతే చేతుల 2 గొలుసులను పట్టుకొని ఎనుకున్న ఇంకో ఆమెకి ఇచ్చే వరకు చీరల దాచిపెట్టింది. ఇక ఎవ్వలకు అనుమానం రాకుండా ఉండనీకి జరంత సేపు గొలుసులను చూసి నచ్చలేదని చెప్పి అవతల పడ్డరట. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది. ఇక ఎంబటే పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగింది ఇది. చూసిండ్రు కదా పబ్లిక్ కు దొంగలు ఎట్లా మోపైనరో, మనుషులను మాయల పెట్టి చోరీలు ఎట్లా చేస్తున్నారో. జర గిసొంటోళ్లతోని పైలం మరి ఏమంటున్నాం. ఆగో చూస్తున్నారు కదా పారిశుద్ధ్య కార్మికులను కుర్చీలో కూసోబెట్టి మరి అల్ల కాళ్ళని ఎట్లా గడుగుతున్నాడో. అయితే ఆంజనేయులు అనే గీనే 5 ఏండ్లు ఎంపీటీసీ కొలువు చేసిండట. ఇక ఈ నడమనే పదవి కాలం అయిపోయే వరకు వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ కాడ ఈడుకొలు కార్యం పెట్టిండట గిట్లా. అయితే గిన్నొద్దులు ఊరును పరిశుభ్రంగా ఉంచనీకి పనిచేసిన గిళ్ళ సేవలు వెలకట్టలేనివి. కరోనా టైంలో కూడా పానాలకు తెగించి గిల్లు డ్యూటీ చేసిండ్రు. గీళ్లకు ఎంత విలువిచ్చినా తక్కువనని వాళ్లకు సన్మానం చేయాలని ఆలోచన చేసిండట. గందుకే గీన
ఈయన పెట్టిన ఈడుకోలు కార్యంలో వాళ్ళందరికీ కాళ్ళు కడిగి కొత్త బట్టలతోని సన్మానం చేసిండన్నట్టు. ఈయన చేసిన పనిని చూసి వాళ్ళు కూడా కళ్ళెంబటి నీళ్లు తీసుకున్నారు. అయినా ఇప్పుడున్న జమానాల కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్లు కొట్టేసే లీడర్లే ఎక్కువ ఉన్నారు గాని గీన లెక్క కార్మికులకు సన్మానం చేసేటోళ్ళు ఎవ్వరు. కానీ గీన అయితే నిజంగానే గ్రేట్ కదా. ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గీన చేసిన పని చూసి తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఈ వార్త చెప్పేసిన, ఈ వార్త కూడా చెప్పేసిన. అమ్మయ్య తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన. పబ్లిక్ వార్తలన్నీ అయిపోయినాయి. ఉల్లా ఎట్లున్నాయి, మస్తు ఉన్నాయిలే. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.